great work. No feeling, no hard feeling. Any work? Work only. Only work. तुम कैसा आटला आड़े हुआ है? गोल्स लवर्स नहीं है तुमको? ए बोलो रे भाई, you look smart. You గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేనైతే ఇప్పుడే వీళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. టైం వచ్చేపాటికి 5:15 అలా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వన్స్ అగైన్. థ్యాంక్ యూ బ్రో. అయితే మీరు చూసారు కదా రైల్వే గేట్, ఇప్పుడైతే మనం దాటి వెళ్ళాలి. సో వెళ్ళి మనం చూసుకోవచ్చు రైల్వే ట్రాక్. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. బాయ్ బ్రో. బాయ్ బ్రో. యా. సో మనమైతే ఇంక వెళ్ళిపోదాం. ఇటు వెళ్ళిపోయి ఇంకా తిరిగితే మెయిన్ రోడ్ వచ్చేసి అయితే విలేజ్ బయటికి వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న విలేజ్ చూశారు. సో ఇంకా కొత్తగా చూపించడానికి ఏం లేదు. ఇంకా అటు రోడ్డు వచ్చింది, అటు వెళ్తే ఇంకా వచ్చేసింది. మనమైతే హైవే మీదకి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు కోడి, డాగ్. ఇదైతే వెంట పడుతుంది దాని నుంచి నా మీదకి. చీల్చోలే అమ్మ. నేనైతే ఇప్పుడు ఏపీ స్టేట్లోనే ఉన్నా. అదేంట్రా నిన్న తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయ్యానో మళ్ళీ ఏపీలో ఉన్నాం అంటారా? అలా కాదు. మనకేంటంటే ఏపీ స్టేట్ అదా తాడా దాటంగానే ఇది వచ్చింది, ఆరంబక్క వచ్చింది, దాని తర్వాత మాదరబక్కం వచ్చింది. ఈ రెండు అనేవి మనకి తమిళనాడు స్టేట్లో ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనకి ఏపీ స్టేట్ అనేది 2 ఊర్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నదైతే రామాపురం, దీని తర్వాత ఏంటంటే పన్నంగాడు అని చెప్పేసి ఉండిద్ది. దాని తర్వాత మళ్ళీ మనకి తమిళనాడు స్టేట్లో అయినా ఫస్ట్ ఊరు ఉండిద్ది అనమాట. అంటే ఫస్ట్ ఊరు కాదు, ఆల్రెడీ ఆరంబక్కం, మాదరబక్కం, ఇదైతే త్రోడు ఊరు అనమాట. ఇది ఏ ఊరు అంటే అవలూరు అని చెప్పేసి. సో అర్థమైందా? 2 సార్లు టచ్ అవుతుంది అనమాట మనకి. ఒకసారి అయితే తాడా దగ్గర మొత్తం ఇంక ఏపీ, తాడా తర్వాత ఆరంబక్క తమిళనాడు వచ్చేది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 2 ఊర్లు అయితే ఏపీ వస్తాయి. దీని తర్వాత మళ్ళీ మనకి తమిళనాడు ఇంకా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎప్పటిదాకైతే మనం 1.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 5:56. నిన్న నైట్ అయితే మాత్రం గట్టిగా వాన పడింది. అందుకే చూసుకోవచ్చు రోడ్లు అంతా తడిగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. నేను అటువైపు నడుస్తున్నాను, కాయలు పడ్డాయి అనుకో బేల, అందుకే ఇటు వచ్చేసాను. ఇక్కడైతే ఉయ్యాల ఉంది. ఇక్కడైతే లారీలు చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. లారీ స్టాండ్లో ఉంది. ఆంజనేయ స్వామి వారు చూడొచ్చు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ 1000 మీటర్స్ అని ఉంది. ఇవాడు చూడొచ్చు మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు వాకింగ్ చేసుకుంటా. ఆగరా, నాకంటే వెళ్ళిపోతున్నావు స్పీడ్. కానీ వాకింగ్ చేయలేదు, నా మీద కరవడానికి తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది తోలుకుంటా దొంగ మొహమని. సూర్యుడు అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడే ఆడడం. వాళ్ళు ఎన్ని రన్లు కొడతాడో ఏటో. ఇంకా మనకి చెన్నై అయితే 55 కిలోమీటర్స్ ఉందన్నమాట. అది మనకైతే ఈ రోడ్లో వెహికల్స్ వెళ్ళట్లేదు, ఇటు వెళ్తున్నాయి అనమాట. నేను కూడా ఇటు వెళ్తాను. ఇటు వెళ్తే చెక్ పోస్ట్ ఉండిద్ది. సో చూసుకోవచ్చు వెహికల్స్ అన్నీ ఈ రోడ్లో నుంచే వస్తున్నాయి, ఆ రోడ్లో నుంచి లేవు. అది మధ్యలో గ్యాప్ ఉంది. మనకైతే ఇదే అనమాట చెక్ పోస్ట్. ఇంకా చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ వెళ్ళకపోవడానికి రోడ్డు ఉందనుకున్నా, కాదు బ్లాక్ చేశారు అటు పెట్టి. ఎందుకంటే చెక్ పోస్ట్ మీద నుంచి ఇటు వెళ్ళాలి కాబట్టి. సో అందుకే ఇక్కడైతే బ్లాక్ చేశారు. మనకి ఇటు సర్వీస్ రోడ్డే ఉంది. సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్దాం. ఫస్ట్ ఊరు వచ్చేప్పటికి ఎవలూరు అనమాట. ఇక్కడ చూడండి వ్యూ భలే ఉంది కదా. ఇదైతే బ్రిడ్జికి ఇదంతా చూసుకోవచ్చు. మనకి చెరువు అయితే ఉంది. నాకైతే ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అనమాట. ఎక్కడన్నా దొరికితే తిందాము. ఇప్పుడైతే మన రోడ్ అనేది సర్వీస్ రోడ్ అనేది హైవేతో కలుస్తుంది. మనకి సర్వీస్ రోడ్ అనేది హైవేతో కలిసిపోతుంది. ఇక్కడ నుంచి మధురైకి అయితే 507 కిలోమీటర్స్. మనకి అది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇంకా అటువైపు అంతా ఎవలూరు అనమాట. ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మనకి మళ్ళీ హైవే వచ్చింది. మనం సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్దాం. ఎందుకంటే ఫుడ్ తినాలి, ఆకలేస్తుంది. ఈ రోడ్డు మొత్తం గొంతలే.
ఈ రోడ్ అంతా కొంతలేరా నాయన. ఎక్కడైతే మనకి టిఫిన్ ఉంది, టిఫిన్ ఉన్నాం. నేనైతే ఫస్ట్ టైం ఇడ్లీ తింటున్నాను అనమాట తమిళనాడు స్టేట్లో. సో టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయో. నేనైతే 6 ఇడ్లీ తిన్నాను. ప్రైస్ వచ్చేపాటికి 30 రూపీస్ అనమాట. అంటే ఈచ్ ఇడ్లీ వచ్చేపాటికి 5 రూపీస్ పడింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. ఈరోజు అయితే మనం ఎప్పటిదాకా 9.6 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపాటికి 8:50 అండి. ఇక్కడ ఉన్నాం. ఇక్కడైతే మనకి చిన్న ఓబులపురం అని చెప్పేసి ఒక విలేజ్ అయితే అదిగో బండి వచ్చింది కదా, అటు సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. మనమైతే స్ట్రైట్ వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనమైతే ఇటు నుంచి వెళ్దాం, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది అనమాట. మనకైతే ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్ లోపలికి అలా వెళ్ళిపోవాలి మనం. మనమైతే ఇలా రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయి ఇంకటి వెళ్ళిపోవడమే. మనకైతే ఇక్కడ రోడ్ లేదు, కానీ హైవే ఎక్కేది ఉంది. హైవే ఎక్కి వెళ్దాం. మనమైతే వాటర్ బ్రేక్ తీసుకుందాం. దప్పికి చేస్తున్నాయి. ఇదిగోండి మనమైతే హైవే మీదకి వచ్చాం. మేము పైన నుంచి రైల్వే ట్రాక్ వ్యూ అయితే ఇలా ఉంది, బాగుంది. ట్రైన్ వెళ్తుంది. మన హైవే అనేది దిగుతున్నాం. ఇంకా ఈ ఏరియా అంతా మనకి స్వామిరెడ్డి కడింగ అంట పేరు. ఇక్కడైతే మనకి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. పైన లెటర్స్ అన్నీ చూస్తే తమిళ్లోనే ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ స్మెల్ మాత్రం భలే వచ్చింది భయ్య, సూపర్ ఉంది టేస్ట్ స్మెల్. ఇంక ఇదంతా మనకి పెట్టి కుప్పం అన్నమాట ఊరి పేరు అయితే, అదే విలేజ్ పేరు. ఇంక ఇదంతా హైవే అటుపక్క ఇటుపక్క ఎలాంటి రోడ్లు లోపలికి వెళ్ళినా మొత్తం ఇంకా పెట్టి కుప్ప. సూర్యుడైతే చల్లరి అయిపోతున్నాడు ఈ ఎండతోటి, మామూలుగా లేదండి ఇవాళ కూడా. కానీ ఇవాళైతే ఎలాగోలాగా మనం ఫినిష్ చేయాలి. మాధవరం బస్ స్టాండ్ దాకా కొడేద్దాం. అమ్మో ఎండలు అయితే మామూలుగా లేవు, వాటర్ తాగుతున్నాయి. నేనైతే ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. పదండి ఈరోజు ఎలాగన్నా కొట్టేద్దాం, కంప్లీట్ చేసేద్దాం పార్ట్ 1. కూరగాయలు, ఫ్రూట్స్, తోటకూర, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి పనసకాయలు పెద్ద పెద్దవి. బాగుంది ఇక్కడ ఏరియా అయితే, అన్నీ ఉన్నాయి. ఈ బస్సులు చూడొచ్చు, భలే ఉన్నాయి డిఫరెంట్గానే. మన ఏపీలో ఉన్నట్టు లేవు. మనం ఇటు సర్వీస్ రోడ్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు వైపు వెళ్ళిపోదాం. మనకు అటు రూట్ వచ్చింది, అటు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి. మనకైతే అటు రూట్ ఉంది, అది ఇంకేం ఎక్కుతామని చెప్పి ఇలా వెళ్తున్నాం. ఇటు రూట్ ఉందన్నమాట, ఈ రూట్ నుంచి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇటు ఉంది రూటు. సర్వీస్ రోడ్లో వెహికల్స్ ఏం రావట్లే అంతకేమి. పదర్రా 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 నీ బ్యాగ్ని ముందుకేసుకొని పదర్రా, ఈరోజైతే నువ్వు కంప్లీట్ చేసి నువ్వేంటో నిరూపించు సోదరా. పదర్రా 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 నీ కాలిని దువ్వుతుండు పదరా, అదే పడుద్దు మోషన్ రావట్లేదులే వాడ. మనమైతే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఎప్పటిదాకా అయితే మనం 16.8 కిలోమీటర్స్ నడిచామన్నమాట. టైం వచ్చేపాటికి ఆల్మోస్ట్ 11 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతాం పదండి చిన్నగా. ఇదంతా మనకి హైవే దిగిన తర్వాత అదంతా మనకి వేర్కాడు అని విలేజ్ అనమాట. ఇంక ఇదంతా మనకి వర్కాడు. మనమైతే రోడ్డు దాటి ఆ పక్క వెళ్దాం. అదే ఇటు ఒక బొక్క వచ్చింది, ఈ బొక్కలో నుంచి వెళ్ళిపోదాం రండి. రోడ్డు దాటేస్తాం. మా కాళ్ళు లాగేస్తున్నారా నాయన. ఇంకా 33 అలా నడవాలి. కాళ్ళు మాత్రం ఫుల్ లాగేస్తున్నాయి. ఆయన చిన్నగా రండమ్మా, రోడ్డు దాడతాం. ఇటు నుంచి వెళ్దాం.
అటు వెనకాల నుంచి వెహికల్స్ ఏమొస్తున్నాయి అర్థం కాదు. లొకేషన్ చూడొచ్చు, భలే ఉంది వ్యూ పాయింట్ అయితే, వరి పొలాలు. ఇదంతా మనకి కావరాయి పెట్టాయి అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఊరైతే. ముందు వెళ్తా ఉంటే కనిపించేది పదండి. ఇదంతా మనకి కావరాయి పెట్టాయి అన్నమాట. బండ్లు చూడొచ్చు, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. ఇవ్వండి అన్నీ కావరాయి పెట్టాయి. ఇక్కడైతే మనకి హైవే వేస్తున్నట్టున్నారు, అందుకే వెహికల్స్ అయితే మనకి ఇటు సైడ్ నుంచి వచ్చాయి ఇందాక. ఎక్కడ తిందామంటే ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా కనిపించట్లా. ఇప్పటిదాకా అయితే మనం 21.4 కిలోమీటర్స్ నడిచామన్నమాట. టైం వచ్చి పట్టి 12. ఇక్కడైతే మనకి బిర్యానీ కనపడింది, ఇక్కడ తినేద్దాం ఏదో ఒకటి పని. మనకైతే ఇప్పుడే ఫ్రైడ్ రైస్ వచ్చింది, బాగుంది టేస్ట్. ఇటు వెళ్తే మనకి ఇంకా పేరువైలి ఊరు అనమాట మొత్తం. మనకి టీజేఎస్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇటువైపు అనమాట, ఈ రోడ్ వైపు ఇటు సైడ్. మనకి అరణి రివర్ అనమాట. ప్రస్తుతానికి నీళ్ళు ఏం లేవు, అక్కడ కొద్దిగా ఉన్నాయి అంతే. అబ్బా వ్యూ పాయింట్ అయితే భలే ఉంది కదా, అద్దరిపోయింది. ఇంకా అటుపక్క ఊరంతా మనకి పుడు పోయాలన్నమాట. ఇటువైపు వెళ్తే మనకి కొల్లుమేడు వచ్చిద్ది అనమాట ఇది ఊరు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వరి పొలాలే. మనకైతే ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది, వాటర్ పట్టుకున్నాం. అస్సలు లేవు. నేనైతే ఇప్పుడే వాటర్ పట్టుకున్నాను, పదండి వెళ్దాం. ఇక్కడ మనకి బండ్లు చూడొచ్చండి, పార్కింగ్ చేసి ఉన్నాయి. ఎప్పటిదాకా అయితే మనం 26.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 2:34 అండ్ ఇక్కడ ఉన్నాం. ఇటైతే మనకి అంతా వరి పొలాలే. ఇంకా భలే ఉంది కదా వ్యూ అయితే. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. అయితే రెస్ట్ తీసేసుకున్నాను, ఇంకా వెళ్తున్నాను. బ్యూటిఫుల్ ఉంది కదా. నేనైతే ఇక్కడ ఆగితే మనోడైతే వచ్చి గుర్తుపట్టాడు అనమాట. ఏం పేరు? వినోద్ అంట. ఏ కాలేజ్? ఇక్కడ వేలంబల కాలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనోడిదైతే రూమ్ కొంచెం ఫ్రెండ్ ఉందంట, ఆడదాకా వస్తా అన్నాడు. సో నా కోసం వెనక్కి వచ్చాడు ఇక్కడ ఎదుక్కుండా. సో బ్యాగ్ వెయిట్ ఎలా ఉంది బ్రో? ఎక్కువ ఉంది బ్రో, చాలా ఎక్కువ. సో బ్యాగ్ దోలు తీరిపోతుంది, నడిచింది కూడా ఏం లేదు నాకు. బ్యాగ్ వెయిట్ లాగేస్తుంది భుజాలన్నీ. మనోడైతే ఇంక ఇటు వెళ్ళాలన్నమాట. సో చెప్తాడు ఇక్కడ ఏం ఫేమస్, ఈ ఏరియాలో ఏం ఫేమస్ బ్రో? ఈ ఏరియాలో ఏముంది బ్రో, ఈ ఏరియాలో ఏం లేదు. ఇంకా మా కాలేజ్ ఉండడం వల్ల కొంచెం ఫేమస్ అయింది ఈ ఏరియా అంతే. ఏం ఏరియా ఇది? ఇది తచ్చూరు ఫుట్ రోడ్. తచ్చూరు ఫుట్ రోడ్. ఓకే, ఇదంతా మనకి తచ్చూరు ఫుట్ రోడ్ అంట. సో మన వాడికి అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్ బ్రో. మన బ్రో అయితే వెళ్ళిపోయాడు, ఇంకా మనం వెళ్ళిపోదాం బాండి సింగిల్గా. పెంచుకున్నాం చాలు. తగ్గు. ఎప్పుడైతే నేను తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ అయ్యి నడుస్తున్నాను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు, రోడ్ల మీద అసలు చెట్లే లేవు. ఎండ. ఆడవర్రా బాబు, మల్లెపూలు పెట్టారు. మల్లెపూనే మల్లెపూల మందు వేసి దెయ్యమైంది. మల్లెపూలే. ఇదైతే మనకి ప్యాన్ చెట్టి అనమాట. ఎదురొచ్చేది మనకి ప్యాన్ జెట్టి. ఇంక ఇదైతే మనకి హైవే అప్ వస్తుంది కదా, సో కింద ఇటు వెళ్ళేది ఉండిద్ది కదా, అదైతే మనకి ప్యాన్ జెట్టి అనమాట. ఇప్పటిదాకైతే మనం ఈరోజు 31.2 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. టైం వచ్చేప్పటికి 4:40 అండ్ ఇక్కడ ఉన్నాం. వెళ్తే మనకి మొత్తం ప్యాన్ జెట్టి అనమాట. అటువైపే ఉంది ఊరు, మనం నడిచే వైపు ఇటువైపు అయితే అసలు లేదు. ఊరి 5 అవుతున్నా బ్యాటింగ్ ఆపలేదు, ఒకటే గుద్దుడు. ఏంటయ్యా బాబు ఇలా ఆడుతున్నావు బ్యాటింగ్. ఎండ ఉంది కదా, నేనైతే జ్యూస్ తాగడానికి వచ్చాను అనమాట. గుంటూరు చెన్నై బై వాక్. A40 థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడైతే మనం చెరుకు రసం తాగుతున్నాం. ప్లీజ్ గాయ్స్. చాలు. ఈ అన్న అయితే మనకి మనం ఆల్ ఇండియా వాకింగ్ చేస్తున్నాం అని చెప్పేసి కొద్దిగా వేసుకోరా అని చెప్పాడు. థ్యాంక్ యూ అన్న. అన్న ఏంటంటే తమిళ్ మాట్లాడుతున్నాడు, అన్నకి తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. సో ఇంగ్లీష్లో కొంచెం కమ్యూనికేట్ చేసా, అది సంగతి. బస్ మీద సాయిబాబా బాగున్నారు కదా. ఇటు వెళ్తే మనకి జన్న పంచత్రం అనమాట.
మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోవాలి, పదండి వెళ్ళిపోదాం. వ్యూ బాగుంది కదా. ఇది కోసోస్తా లయ రివర్ అన్నమాట, పేరు తిరగట్లేదు అదేలేండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇటు వెళ్తా ఉంటే ఈ బ్రో అయితే గుర్తుపట్టి తన బైక్ అక్కడ ఆపి అయితే ఇటు వచ్చాడు అనమాట నా కోసం. ఏం పేరు బ్రో? విజయ్. విజయ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకైతే ఇంకో బ్రో కలిసాడు అనమాట. మై ఆల్ ఇండియా వాకరే, గుంటూరు సే ఇదర్ చెన్నై, బై వాక్ ఓన్లీ, నో లిఫ్ట్, नो ऑटो, ओनली वॉक वॉक वॉक, ओनली वॉक. तो भाई कैसा एक्सपीरियंस है? हाय, बहुत 4 साल का एक्सपीरियंस है. या वायरिंग का काम करता हूँ, लाइट का इलेक्ट्रीशियन. ఎలక్ట్రీషియన్. हाँ, సో మనోడైతే ఎలక్ట్రీషియన్ అన్నమాట. वाशिंग मशीन, प्लम्बर. प्लम्बर, नाइस. एनी वर्क, ग्रेट वर्क. ओके, नो फीलिंग, नो हार्ड फीलिंग, एनी वर्क, वर्क ओनली, ओनली वर्क. ओनली वर्क. तुम कैसा आटला आड़े हुआ है? गोल्स गोल्स लवर्स, लवर्स नहीं है तुमको? नो, ए बोलो रे भाई, you look smart. You play, I think you have 10 girlfriends above. Above. There are not? they are not. No? Single ladki not there? No, No. Tell truth रे. One. Marriage that goal go. Marriage हो गया तुमको? No, Are you loving with her? we love it. How many years? 6 years. 6 years. That girl कैसा ఎక్కడ ఉంది? No, no. Here only. Here. तुम्हारा गर्लफ्रेंड here only. This No. state को? No, Lucknow. 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 All the best. Marriage very soon with her and happy life. Thank you. Bye. మనోడైతే ఉన్నాడు, మనతో పాటు నడుస్తున్నాడు. అక్కడ ఉందంట రూమ్, ఇంకా అక్కడతో ఎండ్ అయిపోతాడు మనోడైతే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. అదే కదా, దట్ షాప్ ఓన్లీ. సో బాయ్ బ్రో, హ్యాపీ నైస్ టు మీటింగ్ యూ, హ్యాపీ లైఫ్, ఆల్ ద బెస్ట్. మ్యారేజ్ గారు పిల్ల బాబులతో సుఖంగా ఉండి. బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయి యూట్యూబ్ చేస్తున్నా. మన వాళ్ళందరికి హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. సో అంకుల్ అయితే చాలా అంటే చాలా మంచోడు అనమాట. సో చాలా గ్రేట్ అబ్బా. ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్, మామూలుగా లేదు స్విమ్మింగ్ పూల్, స్నానం చేసేయచ్చు మరి. ఇక్కడైతే మనకి చాలా లారీ లాగా ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే మనం 36 కిలోమీటర్లు నడిచాం, టైం వచ్చేపడి 6:40. అండ్ ఇక్కడ ఉన్నాం, మనకైతే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది అనమాట. మనమైతే ఇటు పక్క ఉన్నాం, అటు పక్క వెళ్దాం. మనకి ఫ్రెండ్ వచ్చే వెహికల్స్ వైపు, ఎందుకంటే చీకటి అవుతుంది కదా. పదండి, మనమైతే ఇటు వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్ళొచ్చు. మనమైతే స్ట్రైటే వెళ్దాం. మనమైతే వెహికల్స్కి ఫ్రంట్ అయితే నడుస్తున్నాం, చూసుకోవచ్చు. అయితే రోడ్డు క్రాస్ చేసి ఇటువైపు వచ్చేసాను, సర్వీస్ రోడ్డు వైపు. ఎందుకంటే ఇటు అయితే లైట్లు ఉన్నాయి మనకి, అటు హైవే కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి ఇటు వచ్చా. ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ అనేది హైవేతో కలిసిపోతుంది, చూసుకోవచ్చు. ఇదైతే మనకి నల్లూరు టోల్ ప్లాజా అనమాట. చెన్నై స్టేట్ తర్వాత నాకు ఫస్ట్ తగిలిన టోల్ ప్లాజా అయితే ఇదే. అయితే తమిళనాడు ఫస్ట్ టోల్ ప్లాజాని అయితే దాటేసాం. మనమైతే ఇటు స్ట్రైట్ వెళ్ళాలన్నమాట, పదండి. వెహికల్స్ మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఇక్కడైతే మనకి పైన స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కానీ ఏసీ లేవు. అయితే మనకి ఒక రెస్టారెంట్ ఉంది, వెళ్ళి పేదోటి తినేద్దాం. నేనైతే బిర్యానీ తిన్నాను ఫస్ట్ టైం తమిళనాడులో. బిర్యానీ అయితే బాగుంది టేస్ట్. టైం అయితే మనకి 8:30 అయింది. ఇంకా మనం చాలా కిలోమీటర్లు నడవాలి. నడిచేద్దాం స్పీడ్గా, ఇప్పుడే కదా తిన్నాం. పదండి. ఎప్పటిదాకైతే మనం 40.4 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:21. రిమ్స్ హాస్పిటల్. ఇక్కడైతే మనకి లైట్లు.
ఇదైతే మనకి రేవతి స్టోర్స్ అని చెప్పి ద బెస్ట్ షాప్ అంట. మాల్ అయితే పెద్దగానే ఉంది, చూడండి ఎన్ని పార్కింగ్ ఉన్నాయో. ఇప్పుడైతే మనకి ఇటు రూట్ వచ్చింది, అటు ఉంది, మనమైతే అటు సైడ్ వెళ్ళాలి. కాలు అయితే నాకు ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట కింద, అందుకే సరిగ్గా పెట్టి నడవట్లేదు. ఇక్కడైతే లారీ వస్తుంది దాటేస్తాం. ఈ అరికాళ్ళు ఇది కింద పెడితే మంట వస్తుంది అనమాట. ఈరోజు దోల తీరిపోతుంది. ఇక్కడైతే చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయితే సర్వీస్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్ లోపల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో పదండి జాగ్రత్త. ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడైతే మనకు ఒక బిల్డింగ్ చూడొచ్చు, భలే ఉంది లైటింగ్ అయితే. వసంత్ అండ్ కో అంట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్ వాన పడుతుంది అనమాట. ఇంకా నా దగ్గరలో ఇక్కడైతే షెడ్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఆగిపోయాను. వాన పడుతుంది ఈరోజు. అలాగన్నా సరే ఏది పడ్డా ఏమైనా సరే మనమైతే పార్ట్ 1 అనేది కంప్లీట్ చేస్తాం. లేట్ అయినా సరే వాన తగ్గినాక స్టార్ట్ అవుదాం అనమాట. సో గాలి చూడొచ్చు అసలు ఎంత వస్తుందో వానతో పాటు. అయితే వాన ప్లస్ గాలి రెండూ ఉన్నాయి, అందుకే ఆగిపోయాను అనమాట. ఎందుకంటే గొడుగు పట్టుకుంటే గాలికి అలాగో ఉండదు కాబట్టి అది సంగతి. వాన తగ్గినాక స్టార్ట్ అవుదాం. నేనైతే 1 గంటన్నర సేపు ఉన్నాను. వాన అయితే కొంచెం తగ్గింది, కానీ చినుకులు అయితే పడతా ఉన్నాయి. కానీ ఆగలేం కదా, పదండి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి, ఇంకా తప్పట్లేదు, అడిగి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే మనం సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్తాం. అయితే చూడొచ్చు దీని మీద నడుస్తున్నాం, హైవే కదా, అందుకని ఇంకా ఈ ఎడ్జ్లో నడిచేస్తున్నాం అలాగా. దీని మీద చిన్న డివైడర్ మీద ఆ రోడ్డు మొత్తం చూసుకోవచ్చు నీళ్ళే. ఇంకా ఆ రోడ్డు సర్వీస్ రోడ్డు మొత్తం నీళ్ళే. ఇంకా నో పార్కింగ్, నో పార్కింగ్. మనం అయితే ఇప్పుడు వెళ్ళి ఇలా తిరగాలి. నీళ్ళు చూడొచ్చు ఎంత ఉన్నాయో, వామ్మో చాలా అంటే చాలా లాంగ్, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్లీ మనమైతే మాధవరం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. బాగుంది బస్ స్టాండ్ అయితే. సో ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడైతే మనం మాధవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో మనం చెన్నై వాళ్ళకి ఒక వీడియో కాల్ ఇచ్చేద్దాం రండి. సో అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మనమైతే కొట్టేసాం అనమాట. గుంటూరు నుంచి స్టార్ట్ చేసి మనమైతే చెన్నై మాధవరం బస్ స్టాండ్ వరకు వచ్చాము. టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి 420 కిలోమీటర్స్ అనమాట. అండ్ మెయిన్గా చెప్పాలి, మీ గురించి చెప్పాలి, నేను నడుస్తున్నప్పుడు ఎంతోమంది హైవేలో నాకైతే వాటర్ బాటిల్స్ తీసుకురావడం, ఫుడ్ తీసుకురావడం, నేను ఏదన్నా రబ్బింగ్ అంటే వెంటనే హైవేలో ఎత్తుక్కుంటూ వచ్చి నూనె ఇవ్వడం, కొన్ని కెమికల్స్ వాడితే పౌడర్స్ అవి ఉంటాయి కదా, అవి ఇవ్వడం. నిజంగా చెప్తున్నాను, మీ లవ్ అండ్ సపోర్ట్ లేకపోతే నిజంగా ఇది అయ్యేది కాదు. సో చాలా హ్యాపీగా ఉంది. సో పార్ట్ 2 డేట్ అయితే 24th జూన్, ఈ నెలలోనే పార్ట్ 2 డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాను. పార్ట్ 2 స్టార్ట్ వచ్చే నెలలో చేస్తాను అనమాట. అండ్ ఫైనల్లీ నేనైతే చెన్నై బస్ స్టాండ్ ఎదురున్నాను. ఇప్పుడు వెళ్ళి 14 రోజులు నడిచాను, ఎన్నో నిద్రలేని రాత్రులు నడిచాను. నడిచి అయితే సో కాళ్ళు అయితే పెయిన్ అనేది ఉండిద్ది ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడైతే ప్రశాంతంగా బస్ ఎక్కి మనమైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోదాం. సో పార్ట్ 2తో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్ గైస్, బాయ్. పార్ట్ 2 అయితే అతి త్వరలోనే మేము ముందుకు రాబోతుంది అనమాట. సో పార్ట్ 2 కూడా ఇంతే ఆదరిస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. టేక్ కేర్.